ఇసుక విధానం ఏదైతే ఉచితం చేశారో ఈ ఇసుక విధానాన్ని అడ్డం పెట్టుకొని అంటే రాజధానిని కేవలం కొంతమంది వ్యక్తులకు అప్పచెప్పడం కోసం రాజధాని నిర్మాణంలో కొంతమందిని బాగు చేయడం కోసం ఇసుక విధానాన్ని ఉచితం చేసింది ఈ ప్రభుత్వం అన్నట్టుగా కూడా గతంలో ఏదైతే విమర్శ చేసిందో మళ్ళీ అదే అంశాన్ని తెర మీదకి తెచ్చి మళ్ళీ అదే అంశాన్ని ఇప్పుడు మళ్ళీ జనాల్లోకి చొప్పించే ప్రయత్నం చేస్తుంది. అసలు ఈ ఇసుకని ఫ్రీ చేయడం వల్ల భవన నిర్మాణ రంగం ఊపందుకుంటుందన్న ఒక సింపుల్ లాజిక్ మర్చిపోయి ఎవరినో బాగు చేయడానికి ఇది ఈ విధానాన్ని ప్రవేశపెట్టారన్నట్టుగా కూడా ఏదైతే ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఇప్పుడు విమర్శ చేయడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? కోడిగుడ్ల మీద ఏకలు బీగుతున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు చేసిందంతా దందాలంతా కూడా ఈ మైనింగ్ ఇసుక మాఫియా లక్షల కోట్లు కాజేశారు. ఒక్కొక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఇప్పుడు 100 కోట్ల రూపాయలు అధిపతులయ్యారు. అంతెందుకు మనం 29 గ్రామాల్లో మరి ఇసుక మాఫియా చేస్తున్నటువంటి నందిగం సురేష్ అసలు అతనికి కనీసం ఒక చిన్న కారు లేనటువంటి వ్యక్తి 450 టిప్పర్లు కొని యథేచ్ఛగా అనంతవరం క్వారీల దగ్గర నుంచి నేను చేసినటువంటి ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు నజరానాలు ఇస్తే ఆ నజరానాలు తీసుకొని మమ్మల్ని అందరిని మోసం చేసి కోట్ల రూపాయలకి పడగలెత్తారు. ఇదే ప్రజాస్వామ్యం వాళ్ళ చెప్పేది? అసలు ఇంకా మీకు సిగ్గు రాలేదా? ఆ ఇసుక మాఫియానే మిమ్మల్ని అధికారం నుంచి పక్క తప్పించింది. జగన్మోహన్ రెడ్డి శరాఘాతమైంది ఏంటంటే రాజకీయ నేపథ్యం మొత్తం నాశనం అయిపోవటానికి కారణం ఇసుక కూడా ఒక ప్రధానమైన కారణం. నువ్వు పాలసీ మొదట తీసుకునేటప్పుడు ఇసుక పాలసీలో అనేక మంది కూలీలు చాలా ఇబ్బంది పడ్డారు. అనేక విధాలుగా వాళ్ళందరిని ఇబ్బంది పెట్టేసి ఇసుక లేక నిర్మాణాలన్నీ ఆగిపోయి అసలు నీకు ఇసుక పాలసీ చేయడం కోసం 1 సంవత్సరం రోజులు పట్టింది. అంటే నువ్వేమి అభివృద్ధి పథం వైపు వెళ్తావు? నీకు ఇసుక పాలసీ చేయటమే రాలా నీకు జగన్మోహన్ రెడ్డి. ఇసుక పాలసీ అవసరమే ఉంది. ఇప్పుడు న్యాచురల్గా ప్రజాస్వామ్యంలో ఇసుక అనేది దేవుడిచ్చినటువంటి వరం మనకి. ఇసుకను కూడా అమ్ముకుంటున్న పరిస్థితుల్లో మీరు ఇసుకని దాచేసుకొని మీరు అధికారం నుంచి పక్కకి వెళ్ళిపోయిన వాళ్ళు ఇసుకను కూడా తినేటువంటి పరిస్థితికి వచ్చేసారు. మీరు మాట్లాడటానికి దెయ్యాలు వేదం పెద్ద నాటకం అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఇట్స్ వెరీ క్లియర్. ఇది చాలా మంచి పథకం. వీళ్ళు తెరమరుగైపోతారు. ఈ ఇసుక అనేది కనుక ఫ్రీగా ఇస్తే పేదవాడికి కూడా ఎడ్లు బండి తెచ్చుకొని కొట్టుకెళ్ళేవాడికి కూడా అసలు సెస్ కానీ దానికి సంబంధించినటువంటి తోలుకోవటానికి కానీ అక్కడ కూలీ అంటే ఇసుక ఎత్తి బండిలో పోయటానికి ఆ కూలీలు కూడా కట్టాల్సిన పని లేదు. వాడు సొంతగా తీసుకెళ్ళొచ్చని చెప్పేశారు ఎడ్ల బండ్ల మీద. ఏదన్నా లారీలకు ఎత్తితే మటుకి ఆ ఖర్చులు ఇవ్వమని చెప్పారు. ఇది చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం ఈ భారతదేశ చరిత్రలోనే. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు విజనరీగా ఉండారో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పులతో చేయకుండా మారినటువంటి చంద్రబాబు నాయుడిని చాలా స్పష్టంగా చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్. అంటే ఇప్పుడు అమరావతి నిర్మాణం చేపట్టకుండానే మళ్ళీ గ్రాఫిక్స్ని తెర మీదకి తెచ్చారు. కనీసం కొన్ని భవనాలైనా కట్టి అభివృద్ధి జరిగిందని చెప్పకుండా మళ్ళీ గ్రాఫిక్స్నే జనాలకి చూపించే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు అన్నట్టుగా కూడా ఇదే వైసీపీ నాయకులు ప్రధాన ఆరోపణ చేస్తున్నారు. ఎలా చూడవచ్చు అంటారు? అంటే నెల రోజులు కాకముందే విమర్శల పర్వాన్ని భుజానికి ఎత్తుకొని ఒకటే కూటమి మీద బురద జల్లే ప్రయత్నం చేయడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? అసలు విమర్శలు అనేటువంటి మాట వాళ్ళ యొక్క బ్లూ మీడియా కళాన్ని అడ్డం పెట్టుకుని కులానికి అమ్మేసినటువంటి సాక్షి పత్రిక నుంచే పుట్టింది ఇదంతా కూడా. అలా పాంప్లెట్ అది. అసలు వాళ్ళకి ఇప్పుడు TV9 కానీ NTV కానీ అదేవిధంగా ఐ డ్రీమ్స్ కానీ సుమన్ టీవీ కానీ వాళ్ళ రేటింగ్ చూడమనండి వాడు ఎట్ట పడిపోయిందో. ఇప్పుడు ఆ డబ్బులన్నీ ఎవరికైతే ఇచ్చారో ఎవరైతే ఈ డబ్బులన్నీ ఇచ్చి ఈ యొక్క మీడియాలని మేనేజ్ చేశారో ఈ రోజున వాళ్ళ పరిస్థితి ఏంటి? చాలా దారుణంగా ఉంది వాళ్ళ పరిస్థితి. అందువల్ల ఈ వ్యవస్థ మొత్తాన్ని నాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి.
ఇప్పుడు వీళ్ళు దెయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టు విమర్శలు చేయటం వల్ల మనగూడు ప్రయోజనం ఏమీ లేదు. దీనివల్ల అసలు వాళ్ళ గురించి మనం చర్చించడం కూడా నెల రోజులు అయినా పట్టుమని. ఇప్పుడు గ్రాఫిక్స్ అన్నారు, గ్రాఫిక్స్ చూపించాలి కదా, అప్పులు చేయాలి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంట్లో సొమ్ము కాదు కదా, చంద్రబాబు నాయుడు గారు బతకటానికి కాదు కదా ఇప్పుడు అప్పులు చేస్తుంది. రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజల యొక్క ఆత్మగౌరవం, వాళ్ళ యొక్క ఆర్థిక పరిపుష్టిని పెంచడం కోసం చేస్తున్నటువంటి అప్పులు. ఏ ప్రభుత్వం అయినా సరే అప్పులు చేయకుండా అసలు ఈ భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎందుకు పెట్టుకున్నామండి, వరల్డ్ బ్యాంక్ ఎందుకు పెట్టుకున్నాం? అప్పులు చేయాల్సిందే. చంద్రబాబు నాయుడు గారు ఇంటి కోసం చేయట్లేదు కదా అప్పులు. ఇది ఒక ప్రభుత్వం, ఇది ఫెడరల్ సిస్టమ్. ఈ దేశంలో ఎవరైతే బక్కచిక్కిపోయి ఉంటారో, ఎవరైతే ఆర్థికంగా మూలాలు దెబ్బతిని ఉంటాయో ఆ రాష్ట్రాల యొక్క సమగ్ర అభివృద్ధి కోసం అప్పు చేయక తప్పదు. చేస్తారు. అప్పు చేస్తారంటే ఏంటి? నీకులాగా అప్పు చేసి పప్పు కూడా తినరు. అప్పు చేయటం అంటే మౌలిక సదుపాయాలు కూడా, ఆస్తులు కూడా పెంచాలా ఎట్ ద సేమ్ టైం. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారో తెలుసా? అప్పు తీసుకురావటమే కాదు, మౌలిక సదుపాయాలను కూడా, ఆస్తులు కూడా పెంచుతాడు సమానంగా. అప్పుడు దివాళా తీయదు. పివి నరసింహరావు గారు చేసినటువంటి ఫార్ములా, దానివల్ల ఈ రోజున మనం ఒక సరళీకృత విధానంతో, ఒక గ్లోబలైజేషన్స్లో ప్రపంచంలోనే తలదన్నే విధంగా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే పివి నరసింహరావు గారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు విజనరీ, స్వర్ణయుగం G5లో తీసుకెళ్తా ఉన్నాడు. మీకు ఏం తెలుసు? 29 గ్రామాల్లో ఒక రాజధాని అనేటువంటి అంశాన్ని సెల్ఫ్ ఫైనాన్స్గా క్రియేట్ చేసి ఇన్నర్ సైడ్ ట్రేడింగ్ తీసుకొచ్చి ఒక అద్భుతమైనటువంటి ఢిల్లీని తలదన్నేటువంటి రాజధానిలాగా చూపిస్తేనే పారిశ్రామికవేత్తలంతా వస్తారు. సింగిల్ విండో సిస్టంలో అన్నీ కూడా ఒకేసారి క్లియరెన్స్ ఇస్తూ ఉన్నారు, పర్మిషన్స్ అన్నీ ఇచ్చేస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద సంస్థలు అన్ని దేశాల నుంచి కూడా పెట్టుబడులు పెట్టడం కోసం పరిగెత్తున్నారు శరవేగంగా. ఈ రోజున రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా ముందుకెళ్ళింది. మొన్నటిదాకా హైదరాబాద్కు పోయారు, మొత్తం విజయవాడ అంతా ఖాళీ చేసి, హైదరాబాద్ అంతా, విజయవాడ, ఆంధ్రప్రదేశ్ అంతా ఖాళీ చేసి ఇప్పుడు అంతా రిటర్న్ వస్తూ ఉన్నారు. ఒక భరోసా వచ్చింది. ఒక కూటమిలో త్రిపుల్ ఇంజన్ పరిపాలనలో బ్రహ్మాండమైనటువంటి కూటమి వల్ల ప్రజల్లో ఎస్ అనే ఒక మనోధైర్యాన్ని ఇవ్వగలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు అందరి యొక్క జీవోత్సవాలు కుంచేసి జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి, అవినీతిమయం చేసి, తనొక్కడే బతకడం కోసం 5 కోట్ల ప్రజల్ని వాళ్ళ యొక్క ఆర్థిక పరిపుష్టి పెరగకుండా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మూల్యం చెల్లించుకున్నాడు మొన్న. ఇవన్నీ చూసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున శరవేగంగా అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ ఇచ్చేశాడు. అన్ని విధాల ఫ్లాట్లు రైతులు పాపం మర్చిపోయారు ఆ ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో కూడా. ఇప్పుడు మ్యాపింగ్ వేసి సిఆర్డీఏ వాళ్ళు బ్రహ్మాండంగా చూపిస్తూ ఉన్నారు. అన్ని రకాలుగా కూడా అక్కడ అభివృద్ధి ముందుకు శరవేగంగా దూసుకెళ్తూ ఉంది. దీన్ని ఇక చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతకాలం మనం అధికారంలోకి రామనేటువంటి దుగ్ధతో, అసూయ, ద్వేషం, కక్ష, కార్పణ్యంతో ఈ యొక్క దుర్మార్గులు మొత్తం కూడా రాష్ట్రాన్ని దాచుకున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి రాక్షస పరిపాలన అంతా కూడా ఇంకా సునకానందానికి పోయి సోషల్ పర్సెప్షన్ అంటారు. అంటే పరనింద, ఆత్మస్థుతి అంటే సుత్తి కొట్టుకోవటం, ఇంకా మేమేదో ఉండామని డబ్బా కొట్టుకోవటం, ఊదర కొట్టడం, ఆగమాగం చేయటం, డంపాచారాలు కొట్టడం వీళ్ళకి అలవాటైనంతగా ఎవరికి లేదు.